బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ల సమావేశం ప్రారంభమైంది. ఏపీ నుంచి రఘువీరారెడ్డి హాజరు కాగా తెలంగాణ నుంచి కోశాధికారి నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అందిస్తారు. మదర్, లక్ష్మీవరం పుష్పక్రితమే ఇటు రాహుల్ గాంధీతో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పీసీసీ చీఫ్లు అలాగే ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో ముఖ్య రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలకంగా 2019 ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అలాగే ఆయా రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోయేటువంటి తీరు, అలాగే పొత్తులు, ఇతర కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు లోక్సభ కూడా ముగిసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిశాయి. తద్వారా 2019 ఎన్నికలకు సమయత్తంగా ఈ సమావేశం అనేది కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొంత బలహీనంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, అలాగే కార్యకర్తలతో ఎప్పటికప్పుడు నేతల కనెక్టివిటీ కావచ్చు, శక్తి యాప్, ఇతర అన్ని అంశాలను కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉమ్మడిగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కొన్ని పొత్తులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాలను కూడా ఆ దిశగా ప్రిపేర్ చేసేందుకు ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసిలు కూడా హాజరైనటువంటి నేపథ్యంలో వారు ఇచ్చేటువంటి నివేదికలు, అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, ఇతర కీలకమైనటువంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. లక్ష్మి, కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ సమావేశం. లక్ష్మీవర్మ కీలకంగా సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి 2019కి సమయత్తంగా జరుగుతున్నటువంటి సమావేశం కాబట్టి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుల నుంచి వేరువేరుగా నివేదికలు కూడా తీసుకోబోతున్నారు. పార్టీ బలోపేతం, ఆయా రాష్ట్రాల్లో పార్టీ వాస్తవ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే అభ్యర్థుల ఎంపికతో కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ పార్టీలతో ఏ విధంగా వెళ్ళాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు ఏవైతే ప్రజలను, ఓటర్లను ప్రభావితం చేయగలుగుతాయో ఆయా అంశాలకు సంబంధించినటువంటి నివేదికలు కూడా తీసుకుంటున్నారు. అలాగే పార్టీ ఇప్పటికే బలంగా ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు వారి కార్యకర్తల్లో ఏ మేరకు మమేకమవుతున్నారు, శక్తి యాప్ కు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపైన కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన కూడా పిసిసి అధ్యక్షుల నుంచి కీలకంగా సమాచారాన్ని కూడా అది తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. లక్ష్మి, మదర్, అయితే ఈ సమావేశం అనంతరం ఈ కాంగ్రెస్ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? అసలు ఖచ్చితంగా లక్ష్మి, 2019 ఎన్నికల లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రాల్లో బలంగా తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. ఇప్పటికే మోడీ వ్యతిరేక కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక గొడవకి వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అలాగే ఒక గొడి కిందికి వచ్చినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలతో పొత్తు అనివార్యమవుతుంది. దానికి సంబంధించినటువంటి ముందస్తుగానే ఈ ఆయా పార్టీలకు ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలను కూడా వారి మైండ్ సెట్ ను కూడా మార్చేటువంటి ప్రయత్నం అనేది కూడా సాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఆ దిశగా ప్రయత్నాలు అనేది కూడా సాగుతోంది. రాహుల్ గాంధీ ఎప్పుడైతే అధికార బాధ్యతలు చేపట్టాడో అధ్యక్షుడిగా అప్పటి నుంచి కూడా యంగ్ టీమ్ ని కొంత ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే గడిచిన 3 ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి మంచి సక్సెస్ అనేది కూడా లభించింది. ఇదే అంశాన్ని, అంటే ఆ 3 రాష్ట్రాల ఫలితాలనే 2019 ఎన్నికల్లో కూడా పునరావృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. దానికి సంబంధించి అవసరమైనటువంటి చర్యలు కూడా చాలా ముందస్తుగానే తీసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడతా ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మదర్.